హరే కృష్ణ హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస్ స్వామి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశాలు. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శభాషాది గౌరభక్త. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. సౌనక ఉవాచ కపిలసత్వసంఖ్యాత భగవానాత్మమాయయా జాత స్వయమజః సాక్షాత్ ఆత్మప్రజ్ఞప్తయే నృణాం. హరే కృష్ణ. శుక మహర్షి చెప్తున్నాడు, పుట్టుక లేనివాడైనప్పటికీ పూర్ణ పురుషోత్తముడు భగవానుడు ఆత్మమాయ ద్వారా కపిలముని రూపమున ఆవిర్భవించును. సమస్త మానవుల లాభం కొరకు దివ్యజ్ఞానమును విస్తరింపచేయుటకు అతడు అవతరించును. భగవంతుడు పుట్టిక లేనివాడు అనేసి ఇక్కడ చెప్పబడింది. అంటే భగవంతుడికి పుట్టుక ఉందా? లేదు. భగవంతుడు కేవలం అవతారాన్ని మాత్రమే స్వీకరిస్తాడు. కొన్ని విశేష సందర్భంలో తల్లి గర్భమున జన్మించవలసి వస్తుందే కానీ సాధారణంగా ఆయన అజుడు. కాబట్టి శాస్త్రాలన్నీ కూడా ఆయన్ని అజుడనే చెప్పారు. సూర్యుడు చూడండి, ప్రతిరోజు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. అస్తమించినప్పుడు ఆయన అనిపించవచ్చు కాక సూర్యుడు మరి లేడు అనేసి, కానీ మళ్ళీ ఆయన ఉదయాన్నే ఉదయిస్తాడు. వాస్తవానికి సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు, కానీ మనకి మాత్రమే ఉదయిస్తున్నట్టు అస్తమిస్తున్నట్టు కనిపిస్తున్నాడు, గోచరమవుతున్నాడు. కానీ అదేవిధంగా భగవంతుడు కూడా నిత్యము ఉన్నప్పటికీ కూడాను కొన్ని సందర్భాల్లో ఆయా ధర్మానికి గ్లాని కలిగినప్పుడు భగవానుడు అవతరిస్తూ ఉంటాడు. అని నిత్యుడు, నిత్య సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. అసలు జీవుడే సనాతనుడు, అజుడు. ఆయన జీవుడికే పుట్టుక లేదు అసలు. మరి భగవంతుడికి పుట్టుకుంటుందంటే పుట్టుకుంటుంది. ఎవరికి పుట్టుక లేదు అసలు. కేవలం శరీరాన్ని స్వీకరించడం అనేదే జరుగుతుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి శరీరాన్ని స్వీకరిస్తుంటాడు. కానీ భగవంతుడు శరీరాలను స్వీకరించవలసినటువంటి అవసరం అనేది ఉండదు. జీవులు వాళ్ళ వాళ్ళ కర్మలనుసారం ఒక్కొక్కసారి మనుష్య శరీరం, ఒకసారి కుక్క శరీరం, ఒక్కొక్కసారి ఇతర నీచమైనటువంటి జంతు శరీరాలను కూడా కలిగి ఉంటాడు, ప్రాప్తిస్తుంటాడు. కానీ భగవంతుడు ఆ విధంగా కాకుండా తన సొంత దేహం ఏదైతే ఉందో, అంటే ఆయనకి ఆయన దేహానికి మళ్ళీ భేదం లేదు. సొంత దేహం అంటే ఆయనకి ఆయన దేహానికి భేదం ఉందనుకో, లేదు. మనమైతే పంచభౌతికమైనటువంటి పంచభూతములతో తయారు చేయబడినటువంటి శరీరం కలిగి ఉన్నాం. కానీ భగవంతుడు అలా కాదు, సచ్చిదానందమయుడు. ఆయన దేహాన్ని ధరించవలసినటువంటి అవసరమే లేదు. అందుకే భగవద్గీతలో ఆయన అన్నారు, అజోపి సన్నవ్యయాత్మ భూతానామేశ్వరోపి సన్ ప్రకృతిని స్వమధిష్టాయ సంభవామి ఆత్మమాయయా అనేసి. ఆత్మమాయయా, నా యొక్క స్వయం యోగమాయ ద్వారా నేను అవతరిస్తూ ఉంటాను. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. భగవాన్ ఆత్మమాయయా, భగవాను తన సొంత మాయ ద్వారా ఆవిర్భవిస్తూ ఉంటాడు. అజోపి సన్నవ్యాత్మ, అజహ జన్మ లేనటువంటి వాడు అయినప్పటికీ కూడా, అవినాశి అయినప్పటికీ కూడా, అవ్యయాత్మ వ్యయం కానిటువంటి వాడు,
ఎప్పుడు ఉండేటటువంటి వాడు అయినప్పటికీ కూడా సమస్త భూతాలకి కూడా ప్రభువు. భూతానాం ఈశ్వరోపి సన్. భూతాలంటే ప్రాణికోటన్నిటికీ కూడా ఆయన ప్రభు అయినప్పటికీ తన సొంత ఆంతరంగికమైనటువంటి శక్తి, మాయాశక్తి కాదు, ఆంతరంగిక శక్తి. రెండు శక్తులు ఉంటాయి, పరస్థ శక్తి, వివిధ ఇదే అనేకమైనటువంటి శక్తులు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా రెండు శక్తులు, బహిరంగ, అంతరంగ. ఇక మూడవ శక్తి మనము, తటస్థ శక్తి, జీవులు. అయితే ప్రధానమైన రెండు శక్తులు అంతరంగిక శక్తి, బహిరంగ శక్తి. బహిరంగ శక్తి జీవుల మీద ప్రభావితం చేస్తూ ఉంటుంది, జీవుల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆంతరంగిక శక్తి భగవంతుడిని ఆనందాన్ని కలిగించడం కోసం, భక్తులని ఆనందం కలిగించడం కోసం ఈ శక్తి అనేది ఉపయోగపడుతుంది. ఇది కేవలం భగవంతుడు ఎప్పుడైతే ఆవిర్భవిస్తాడో ఈ భూమి మీద, లేకపోతే ఇతర లోకాల్లో, అటువంటి సమయంలో తన శక్తి ద్వారా మాత్రమే ఆవిర్భవిస్తాడు. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో, అధర్మం అనేది పెంచి పెరిగిపోతూ ఉంటుందో, అటువంటి సమయంలో ధర్మాన్ని కాపాడడం కోసం భగవంతుడే స్వయంగా అవతరిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఆత్మమాయయా అన్నాడు. ఆత్మ సంభవామి యుగే యుగే, సంభవామి ఆత్మమాయ, ఆత్మమాయ యుగే యుగే, యుగ యుగానికి అవతరిస్తూ ఉంటాడు. అందుకే అంటాడు భగవంతుడు ఈ జగత్తులోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చేసేటటువంటి కార్యాలు ఏవి ఆయన్ని బంధింపవు. నమే కర్మాని లింపంతి నమే కర్మ ఫలేశ్వరం. భగవంతుడిని ఏ కర్మలు కూడా బంధింపలేవు. ఎందుకంటే ఆయన ప్రభువు, అన్నిటికీ ప్రభు. ఆయన అయితే ఆయన ఎలా బంధింపబడతాడు? అందరికీ నియమాన్ని విధించేవాడు ఆయన నియమాల చేత బంధింపబడినటువంటి వాడు. అందుకే ఆయన ఈశ్వరుడు, అన్నిటికీ కూడా ప్రభువు. కాబట్టి భగవంతుడు అజుడు, ఎటువంటి పుట్టికి కూడా లేనటువంటి వాడు, జన్మరహితుడు అన్నమాట. సమస్త జీవులకి ప్రభువే ఆయన. మరి కృష్ణుడు చూసినట్లయితే దేవకీ గర్భంలో జన్మించాడు కదా, మరి ఆయన అజుడని ఎందుకంటారు? భగవంతుడు అనేవాడు స్వేచ్ఛతో తన ఇష్టానుసారంగా జన్మించాడు. మనం అలా కాదు, ప్రకృతి ద్వారా కర్మలకి వశమై మనం చేసుకున్నటువంటి కర్మల కారణంగా ఒకనొక జన్మ అనేది లభిస్తుంది. పేదవాళ్ళ ఇంట్లో, డబ్బున్న ఇంట్లో, బ్రాహ్మణ ఇంట్లో, శూద్రుల ఇంట్లో, వైశ్య క్షత్రియ ఇంట్లో, ఎవరో డబ్బున్న ఎక్కడ పుడతామో తెలియదు. మనం కర్మలు చేసుకున్నటువంటివి ఏవైతే ఉంటాయో దాని ఫలితాలను అనుసరించి ఒకనొక జన్మ అనేది మనకు లభిస్తుంది. ఇక్కడని చెప్పలేము. కొన్నిసార్లు గుడ్డివాడిగా, కుంటివాడిగా, చెవులు వినిపించుకుంటా, పొట్టివాడిగా, ఎలా అయితే అలా చెప్పలేము. వాళ్ళ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల అనుసారంగా ఒక్కొక్క రకమైనటువంటి శరీరాన్ని ధరించవలసి ఉంటుంది. కానీ భగవంతుడు అదేవిధంగా కాదు. భగవంతుడు ఎప్పుడు అవతరించాడో తన స్వ ఇచ్ఛతో ఆయన అవతరించాలనుకున్నప్పుడు అవతరిస్తాడు. ఆయనకి కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది. ఈయన కర్మలు చేశాడు అందుకే కావాలా కంపల్సరీగా భూమి మీద అవతరించాలి అనేది ఏముండదు. భగవంతుడి దగ్గరికి అందరూ వెళ్తారు. ఈ రాక్షసుల వల్ల మేము బాధలు పడలేకపోతున్నాము, వాళ్ళు మాకు హింసిస్తున్నారు అని చెప్తే వాళ్ళ మీద దయ కలిగి భగవంతుడు వాళ్ళని రక్షించడం కోసం, అంటే గొప్ప వాళ్ళని రక్షించడం కోసం, మంచి వాళ్ళని రక్షించడం కోసం భగవంతుడు అవతరిస్తూ ఉంటారు. పరిత్రాణాయ సాధూనాం అన్నారు. సాధువులని అంటే గొప్ప వాళ్ళని, మంచి వాళ్ళని, సద్బుద్ధి కలిగినటువంటి వాళ్ళని రక్షించడం కోసం, దుష్టుల్ని శిక్షించడం కోసం. ఆ దుష్టుడు ఆల్రెడీ కొన్ని వరాలు పొంది ఉంటాడు. అలా చనిపోను, ఇలా చనిపోను, ఈ విధంగా ఆ విధంగా చాలా రకాలైనటువంటి వరాలు పొంది ఉంటాడు. కాబట్టి వాడు ఏ విధంగా అయితే చనిపోతాడో ఆ విధమైనటువంటి రూపాన్ని ధరిస్తుంటాడు భగవంతుడు. హిరణ్యకశిపుడిని సంహరించేటప్పుడు అదేవిధంగా పగలు చనిపోకూడదు, రాత్రి చనిపోకూడదు, మధ్యాహ్నం చనిపోకూడదు, ఆయుధం చేత కాదు, మానవుడి చేత కాదు, దానవుడి చేత కాదు, దేవతల ద్వారా చేత, దేవత వలన చావనేది రాకూడదు. ఈ విధంగా ఆల్మోస్ట్ ఆయన చాలా ప్లాన్ చేసి ఏ విధంగా కూడా చనిపోకూడదనేసి వరం పొందారు.
చివరికి ఏమైంది, భగవంతుడు అంతకంటే తెలివైనవాడు కాబట్టి ఆయన నరసింహ రూపాన్ని ధరించి ఆ విధంగా హిరణ్యకశిపుని అక్కడ చూడండి, భగవంతుడి స్తంభం నుండి వచ్చాడు. అక్కడ దాని అర్థం ఏంటంటే స్తంభం ఆయన యొక్క జనని అని కాదు. భగవంతుడు ఎక్కడి నుంచైనా జన్మించగలడు. వరాహస్వామి చూసుకున్నట్లయితే బ్రహ్మదేవుడు తుమ్మినప్పుడు ఆయన యొక్క నాసికారంధ్రం నుండి ఆవిర్భవించాడు. విచిత్రంగా ఉంటాయి భగవంతుడి యొక్క లీలలు. అందుకే జన్మకర్మచమే దివ్యం దేవం దేవేతి తత్వత అన్నారు. భగవంతుడి యొక్క కర్మలు అనేవి, జన్మ అనేది అత్యంత దివ్యమైనటువంటిది. అది సాధారణమైనటువంటి జనులు పుట్టే విధంగా మనం భావించకూడదు. అలా భావించారంటే ఇంకా బంధనంలో చిక్కుకూడదు. ఎవరైతే తెలుసుకుంటారో భగవంతుడి యొక్క జన్మరాహిత్యం అనేది, జన్మ కర్మలు అన్నీ కూడా దివ్యమైనటువంటివి, అటువంటి వాడు పునర్జన్మనా విద్యతే, మళ్ళీ ఈ భౌతికమైనటువంటి శరీరం తీసుకోవలసిన అవసరం లేదు, మళ్ళీ సంసారంలోకి అడుగు పెట్టవలసిన అవసరం ఉండదు. కాబట్టి భగవంతుడు ఈ విధంగా అజుడై ఉన్నాడు. అర్జునుడు తాను ఎదురుగా ఉన్నటువంటి భీష్మ ద్రోణాది బంధువులని అందరినీ చూసిన తర్వాత నేను యుద్ధం చేయను అంటాడు. అప్పుడు ఆయన ధర్మం యుద్ధం చేయవలసి ఉంది, కానీ యుద్ధం చేయను అంటున్నాడు. అటువంటి సందర్భంలో భగవంతుడు ఆత్మతత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. 2వ అధ్యాయం, ఆయన నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మవి, అహం బ్రహ్మోస్మి, నేను బ్రహ్మమై ఉన్నాను, నేను ఆత్మయ్య ఉన్నాను, భగవంతుడికి సేవకుడై ఉన్నాను అనేటటువంటి జ్ఞానాన్ని ఉపదేశించడం జరుగుతుంది. నా జాయితే మ్రీతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావాని భూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణం నా హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకని ఎప్పుడు కూడా జన్మ లేదు, మరణం కూడా లేదు. అది అజం, నిత్యం, శాశ్వతం, పురాణం, పురాతనం. శరీరం మాత్రమే నశిస్తుంది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని. ఎలా అయితే చిరిగిపోయినటువంటి వస్త్రాన్ని విడిచిపెట్టేస్తామో, నూతన వస్త్రాన్ని మనం స్వీకరిస్తామో, అదేవిధంగా ఆత్మ కూడా కొత్త శరీరాన్ని తీసుకుంటుంది, పాత వైపున్నటువంటి ముసల శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. కాబట్టి ఆత్మకనే చావు లేనప్పుడు పరమాత్మకి ఏ విధంగా జన్మం కానీ మరణం కానీ ఉంటుంది? ఎవరు చంపుకోవట్లేదు. మాయలో ఉండేటప్పుడే ఆత్మ ఒక జీవుడు అనుకుంటాడు, నేను చంపుతున్నాను, చనిపోతున్నాను. ఇంత మాయ. ఏది లేదు, లేనిది ఉన్నట్లు చూపించేదే మాయ. మాయ అది లేదు కానీ ఉందని చూపిస్తుంది. భ్రమ. ఎడారిలో ఆ నీటి సౌండ్ అనేది మృగతృష్ణ, నీళ్లు ఉండేటటువంటి భ్రమ అనేది కనిపిస్తుంది. మనం ఎడారిలో ప్రయాణించామనుకోండి, ఎక్కడో నీళ్ళు వస్తున్నాయి కదా అన్నట్టు సౌండ్ వస్తుంది. అలాగే జంతువులు అటు నీళ్ళు ఉన్నాయేమో అనేసి పరిగెత్తు వెళ్ళి చివరికి నీళ్ళు లేక దాహంతో చనిపోతాయి. అదేవిధంగా జీవుడు ఈ సంసారంలో సుఖం కోసం వెతుకుతూ సుఖము లేదు, ఎక్కడ చూసినా దుఃఖమే. సుఖాన్ని పొందలేక చివరికి కొత్త రకాల శరీరాన్ని స్వీకరిస్తుంది. ఓకే, ఈ శరీరంలో సుఖం ఉందేమో, ఆ శరీరంలో సుఖం ఉందేమో అనేసి ఒకప్పుడు కర్మలు బట్టి డబ్బున్నోడయ్యి అందులో సుఖాన్ని వెతుకుతున్నాడు ఆ శరీరం ద్వారా. పేదవాడయ్యి, ఇంకా మధ్యతరగతి, అధికారి అయ్యి, పెద్ద ఫిలిం స్టార్స్ అయ్యి, ఎక్కడున్నా సరే దుఃఖాలయం అశాశ్వతం. ఈ భౌతిక జగత్తు అనే దుఃఖములతో కూడుకుని ఉన్నటువంటిది. ఇందులో సుఖం కోసం వెతికితే ఎక్కడ సుఖం దొరుకుతుంది? మనం ఎక్కడో ఏదో వస్తువును పోగొట్టుకున్నాం అనుకోండి, ఇంకో దగ్గర వెతికినట్లయితే మనకి ఆ వస్తువు దొరుకుతుందా? దొరకదు. అదేవిధంగా భగవంతుడి యొక్క సేవలో మాత్రమే ఆనందం అనేది కలుగుతుంది, కానీ ఇంకెక్కడ వెతికినా సరే ఆనందం అనేది దొరకదు. ఎంత గొప్ప వాళ్ళవ్వండి, ఎంత ధనం ఉండండి,
ఎంత భౌతికమైనటువంటి సంపదలు, స్త్రీ, ధనం, వాహనము ఇత్యాది ఏ సుఖాలు చూసుకున్నప్పటికీ కూడాను అవి తాత్కాలికమైనటువంటివే, శాశ్వతమైనటువంటివి కావు. కొంత మేరకు మాత్రమే ఆనందాన్ని ఇస్తాయి, సంపూర్ణంగా ఇవ్వవు. కాబట్టి అటువంటి వాటి కోసం ప్రాకులు ఆడకూడదు. ఇదివరకు ఓకే, శరీరం తీసుకున్నాం కాబట్టి శరీరానికి కావలసినటువంటి ధర్మానుసారంగా ఏవైతే ఉన్నాయో బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి ఆ నియమాలను అనుసారంగా గృహస్థ జీవితంలో వెళ్ళి ధర్మ విరుద్ధ భూతేషు కామోష్మి భరతర్షభ అన్నట్టు ధర్మపూర్వకమైనటువంటి సంతానోత్పత్తి కోసం మైథునం అనేది ఎలా చేయబడింది. దాని ద్వారా ఒక ఉత్తమమైనటువంటి సంతానాన్ని కానీ వాడిని మంచి మార్గంలో తీసుకువెళ్ళి వీడు కూడా ఎవరైతే వ్యక్తి ఉన్నాడో వాడు కూడా మోక్షం కోసం ప్రయత్నించాలి. అలా లేకపోతే శ్రమ ఏవేహి కేవలం శరీరం, జీవితం అంతా కూడా శ్రమ ఏవ కేవలం అంతా వేస్ట్, వృధా అయిపోయినట్టే. లైఫ్ వల్లను చివరికి ముసలి వాళ్ళు అయిపోతుందో అనుకుంటారు, అయ్యో వయసులో ఉండేటప్పుడు మేము ఏం చేయలేకపోయాం, ఇప్పుడు ఏం చేయగలం అంటే ముసలి వాళ్ళు అయిపోతే ఏం వినిపిస్తాయా వినిపించవు, కనిపిస్తాయా కనిపించవు, ఏమైనా భగవద్గీత చదువుదామంటే అక్షరాలు కనిపించవు, ఎవరో ప్రవచనం మంచి గొప్పవాళ్ళు సాధువుల నుంచి ప్రవచనం విందామంటే వినిపించదు. అప్పుడు ఏం చేస్తాడు? అందుకే ప్రహ్లాదుడు అన్నాడు, కౌమారం ఆచరిత ప్రజ్ఞ ధర్మాన్ భాగవతాని. చిన్న వయసు నుండే, కౌమార వయసు నుండే భాగవద్ధర్మాన్ని పాటించు అనేసి. అప్పుడేమొచ్చి ఎవరు ఏం చేశారు, తల్లిదండ్రులు నేర్పించారు పిల్లలకి, అయ్యా ఈ విధంగా ఉండాలి. చిన్నప్పటి నుండే వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారో ఆ భాషలో చెప్పగలగాలి తల్లిదండ్రులు. అసలు తల్లిదండ్రులకి రాకపోతే పిల్లలకి ఏం చెప్తారంట? అసలు విషయం అది. ఆ తల్లిదండ్రులే దుష్టులుగా ఉండేటప్పుడు పిల్లలు అంతకంటే ఉగ్రవాదుల్లా మారిపోతారు. లైఫ్ వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండానే పోతుంది. దుష్టులు, ధర్మం వాళ్ళకేమి భయం ఏమి ఉండదు. ఓ ఇది చేస్తే తప్పు, పాపము, మళ్ళీ దీనికి శిక్ష అనుభవించవలసి వస్తుంది అని ఏముండదు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని గౌరవం ఉండదు, మొత్తం సర్వనాశ్. కాబట్టి ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతి కోసం ప్రయత్నించాలి. అర్థం చేసుకోవాలి, నేనెవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతుడికి మధ్యన ఉన్నటువంటి సంబంధం ఏంటి, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మని, ఆత్మ యొక్క కర్తవ్యం ఏమిటి. ఇది ఎన్ని జన్మలైనా వస్తూనే ఉంటాయి. మోక్షం పొందనంత వరకు మళ్ళీ మళ్ళీ జనం ఎత్తవలసే ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేస, ఎన్ని జన్మలైనా సరే మళ్ళీ మళ్ళీ తీసుకోవచ్చు. ఈలోపే మనం తెలుసుకోవాలి భగవంతుడికి మనకి ఉన్నటువంటి నిత్య సంబంధం. జీవేరే స్వరూపోయ్ కృష్ణేరే నిత్యదాస్. జీవుడి యొక్క నిజస్వరూపం ఏమిటంటే కృష్ణుడి యొక్క నిత్య దాసత్వం అనేది. అది అందరిలోనే ఉంది, నిద్రానితమై ఉంది. ఇది కేవలం జాగృతం చేయాలంటే. ప్రతి ఒక్కరు కూడా మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క హంసలే. అటువంటి హంసలైనప్పుడు అంటే పార్ట్ అండ్ పార్సల్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా భగవంతుడికి చెందిన వాళ్ళే కదా. మనం ఈ భూమి మీద వచ్చిన తర్వాత, జన్మ తీసుకున్న తర్వాత ఏ కుటుంబంలో పుడితే ఆ కుటుంబానికి చెందిన వాళ్ళము, ఆ క్యాస్ట్కి చెందిన వాళ్ళము, ఆ మతానికి చెందిన వాళ్ళము, ఆ వర్గానికి చెందిన వాళ్ళము అనేటటువంటి భ్రమలో ఉంటున్నాం. కానీ మొత్తానికి మనం అందరం కూడా కృష్ణుడికి చెందినటువంటి వాళ్ళమే. నేను బ్రాహ్మణ కుటుంబంలో పుడితే నేను బ్రాహ్మణుడిని అనుకుంటున్నాను, నేను జన్మలో కుక్క శరీరంలో పుడితే నేను కుక్కని అంటున్నాను, నేను పిల్లి శరీరంలో పుడితే నేను పిల్లిని మియం అంటాను.
ఒక స్త్రీ శరీరంలో పెడితే స్త్రీలే వ్యవహరిస్తాం, పురుష శరీరంలో అయితే పురుష. ఒక మతంలో ఇంకొక మతంలో జన్మించినట్లయితే ఆ మత అలవాట్లు పెట్టుకొని అదే అనుకుని ఉంటాం. వాస్తవానికి మనం మతానికి చెందిన వాళ్ళం కాదు, ఒక క్యాస్ట్ క్రీడ్కి చెందినటువంటి వాళ్ళం కూడా కాదు. మనం అందరం కూడా భగవంతుడికి చెందినటువంటి వాళ్ళము. ప్రతి ఒక్కరు కూడా భగవంతుడికి సొత్తు అనమాట. మనం అందరం పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గాడ్. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నారు. ఆంశలే మీరు అందరూ, కానీ భ్రమ చెంది ఉన్నారు. మాయలో ఉండడం వల్ల మనం భగవంతుడిని నిరాకరిస్తున్నాం. ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో భగవంతుడి దగ్గరే మనకు సుఖం కలుగుతుందనేసి, భగవంతుడి యొక్క నామజపం ద్వారా సుఖం కలుగుతుందని, భగవంతుడిని ధ్యానించడం వల్ల, జపించడం వల్ల, భగవంతుడి సేవ చేయడం వల్ల సుఖం కలుగుతుందని, ఆనందం కలుగుతుందని ఎప్పుడైతే మనం గురువుల ద్వారా, లేకపోతే సాధువుల ద్వారా, లేకపోతే శాస్త్ర అధ్యయనం ద్వారా తెలుసుకుంటామో అప్పుడు దానికోసం ప్రయత్నించి సుఖాన్ని పొందగలం, ఆనందాన్ని పొందగలం, లేకపోతే పొందలేము. ప్రతి ఒక్కడు దుఃఖంతో ఉన్నాడు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. జన్మము మృత్యు అనేవి అత్యంత దుఃఖకరమైనటువంటివి. ప్రతి ఒక్కడు ఎంత డబ్బున్నోడైనా, ఏ మతానికి చెందినవాడైనా పుట్టాలి, చనిపోవాలి. మధ్యలో వాళ్ళకి ముసలితనం వస్తుంది, వ్యాధులు కూడా వస్తాయి. నువ్వు ఎవరిని నమ్మండి, ముసలితనం రాదా? ఏ ధర్మానికి చెందిన వాళ్ళైనా సరే ముసలితనం వస్తుంది, వ్యాధులు వస్తాయి, మరణం అనేది కంపల్సరీగా వస్తుంది. ఎవ్వరు కూడా మరణం నుండి తెప్పించుకోలేరు. కొందరు తొందరగా వస్తుంది, కొందరికి లేటుగా వస్తుంది, కానీ మరణం అనేది కంపల్సరీ. కాబట్టి మనము భగవంతుడితో ఉన్నటువంటి నిత్య సంబంధం అది తెలుసుకొని దానికోసం ప్రయత్నించాలి. మనము నిత్యము, భగవంతుడు కూడా నిత్యుడే. జీవుడు అజుడే, భగవంతుడు కూడా అజుడే. భగవంతుడికి జన్మ లేదు, మనకు కూడా జన్మ లేదు. అందుకే భగవద్గీత 4వ అధ్యాయం అంటాడు, బహూని జన్మాని గతాని తవ అర్జున. 4వ అధ్యాయంలో కృష్ణుడు ఏమంటాడంటే, అనేక జన్మలు నీకు నాకు గడిచినాయి, కానీ అవి నేను గుర్తించుకోగలను, నువ్వు గుర్తించుకోలేవు అనేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు అడుగుతాడు, నువ్వు భగవద్గీత నాకు చెప్తున్నా కానీ నువ్వు ఈ మధ్యనే మాకు జన్మించినావు. ఈ గీతా జ్ఞానాన్ని ఎన్నో జన్మల కిందట సూర్యదేవుడికి ఉపదేశించానంటున్నావు. ఇది ఎలా నమ్మేది? నువ్వు ఈ మధ్యనే మాతో కదా పుట్టావు, మాతో పుట్టినవాడివి. ఆల్మోస్ట్ నువ్వు చాలా రోజుల క్రితమే ఈ యొక్క జ్ఞానాన్ని సూర్యదేవుడికి ఉపదేశించానంటున్నావే, అదే మాకు నమ్మశక్యం కానటువంటి విధంగా ఉంది అనేసి అర్జునుడు అంటాడు. బహూనే మే వ్యతీతాని జన్మాని తవ అర్జున. అనేక జన్మలు, బహూని మే వ్యతీతాని వ్యతీతమైనవి, జన్మాని తవ అర్జున, తాన్యాహం వేద సర్వాణి నస్తం వేత్త పరంతప. వాటన్నిటినీ నేను గుర్తించుకోగలను, కానీ నువ్వు దాన్ని గుర్తించుకోలేవు. ఎందుకంటే నువ్వు జీవుడు, శరీరాన్ని మారుస్తూ ఉంటావు, నేను దేవుడిని అదే శరీరంతో ఉంటాను. అందుకే అన్నాడు, ఆత్మమాయయ సంభవామి ఆత్మమాయ, భగవాన్ ఆత్మమాయయ. ఈ కపిల భగవానుడు చెప్తున్నాడు, భగవానుడు స్వయంగా చెప్పుకుంటున్నాడు, నేను నా యొక్క ఆత్మమాయ ద్వారా అవతరిస్తాను. కానీ జీవులు వాళ్ళు బహిరంగ శక్తి మహామాయ ద్వారా అనేకమైనటువంటి కర్మానుసారంగా శరీరం తీసుకెళ్ళి. అందుకే అర్జున, నువ్వు అన్నీ మర్చిపోతున్నావు. నీకు నాకు ఎన్నో జన్మలు వచ్చినాయి, కానీ నేను దేవుడిని కాబట్టి అవి గుర్తించుకోగలను, నువ్వు జీవుడు కాబట్టి గుర్తించుకోలేవు. అందుకే జన్మ కర్మచమే దివ్యం. కృష్ణుడు జైల్లో అవతరించాడు. అవతరించే ముందల తల్లి గర్భంలో 9 మాసాలు ఉండి బాధపడలే. ఆయన కేవలం దేవకీ వసుదేవుల యొక్క భక్తి కారణంగా, వాళ్ళకి ఇచ్చినటువంటి వరం కారణంగా అవతరించాడు.
అప్పుడు కూడా చెప్పాడు, చూపించాడు. చతుర్భుజ రూపంలో మహావిష్ణువుగా ప్రత్యక్షమయ్యాడు దేవకీ వసుదేవుల మందులో. చతుర్భుజ రూపాన్ని చూపించాడు. ఈ విధంగా మీరు పూర్వజన్మలో తపస్సు చేశారు, అందుకని మీకు మొదట్లో దేవకీ వసుదేవులు భయపడ్డారు. నిజంగా అయినా ఏంటి? ఆ తర్వాత వసుదేవుడు సృష్టిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత భగవానుడు ఆ చెంకు చక్ర గదా పద్మములతో కూడి ఉన్నటువంటి స్వామి ఒక చిన్న పిల్లవాడుగా అయిపోయాడు. నానా బాధలు పడి మనలాగా నవమాసాలు తల్లి గర్భంలో ఉండి ఆయన జన్మించలే. తన దివ్యమైనటువంటి స్వరూపంతో కృష్ణుడు యశోదానందనుడుగా జన్మించాడు. దేవకీ వసుదేవుడికి జన్మించాడు. యశోదానందుడుగా పెరిగి అనేకమైనటువంటి బాల్యలీలలు చేశాడు. తర్వాత ద్వారకాలీలలు ఇచ్చాడు. కాబట్టి భగవంతుడు ఒక శరీరాన్ని ధరించట్లేదు, అజుడు. ఆయన సచ్చిత్ ఆనందం అనేటటువంటి దివ్యమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటాడు. దేహి దేహ అభేదోయం. దేహానికి దేహికి అంటే దేహాన్ని ధరించినటువంటి వాడికి మధ్యనటువంటి భేదం లేదు. వాడే దేవుడు. అదే మనకి మన దేహానికి భేదం ఉంది. మనం ఆత్మవి, మన దేహం అనేది పంచభూతముల ద్వారా తయారు చేయబడింది. దానికి దీనికి భేదం ఉంది. మనం అనేకమైనటువంటి శరీరాన్ని ఎలా అయితే వస్త్రాన్ని విడిచిపెట్టి కొత్త వస్త్రాలను స్వీకరిస్తామో అదేవిధంగా. కానీ భగవంతుడు అలా కాదు. అదే రూపం రాముడిగా ఉంటుంది, అదే రూపం కృష్ణుడిగా అయిపోతుంది, అదే రూపం నరసింహ అయిపోతుంది, అదే రూపం వామనుడిగా మారుతుంది. అంటే అదే శరీరం ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని పొందుతుంది. కానీ భగవంతుడి దళక్క, జీవుడు దళక్క కాదు. ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందలేదు. ఎందుకంటే వీళ్ళు కర్మలకి బద్దులయ్యి ఉంటారు. రకరకాలైనటువంటి దేహాన్ని ధరించవలసి ఉంటుంది. రామాయణంలో చూసుకుంటే రాముడు కదా మరి కౌసల్యాకి జన్మించాడు కదా. అక్కడ రావణాసురుడిని సంహరించాలంటే మనుష్యుడు మాత్రమే సంహరించగలడు, ఇంకెవ్వరూ సంహరించలేరు. కాబట్టి మనిషి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా భగవంతుడు అదే శరీరంతో జన్మించడం అనేది జరిగింది. అంటే అటువంటి దివ్య శరీరమే, సచ్చిదానందమయమైనటువంటి శరీరమే స్వీకరించి అదే శరీరంతో ఒక సాధారణమైనటువంటి మానవుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో అదే విధంగా ప్రవర్తించి ఒక ధర్మాన్ని ఏ విధంగా పాటించాలో మనుషులందరికీ తెలియజేసి రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు కదా. ఆ విధంగా మనుష్యుల్లాగే ప్రవర్తించి చివరికి రావణాసురుడిని సంహరించడం జరిగింది. అదే ఆయన యొక్క రాముడి యొక్క అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రావణాసురుడిని సంహరించడం. ఆయన అందరినీ హింసిస్తున్నాడు కాబట్టి అది జరిగింది. అదేవిధంగా మర్యాద పురుషోత్తముడు, ఏకపత్ని వ్రతుడు, జనాలకి ఒక ఆదర్శప్రాయుడిగా ఉండాలి. కాబట్టి అవన్నీ కూడా రామాయణంలో మనం తెలుసుకోగలం. రాముడు చేసేటటువంటి అన్ని కార్యాలు ఒక మనిషి ఏ విధంగా బతకాలో భగవంతుడు స్వయంగా ఒక మనిషిలాగే వచ్చి, కానీ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు చూడండి మనలాగా అష్టకష్టాలు పడి నానా బాధలు పడి శరీరాన్ని విడిచిపెట్టింది ఏం లేదు. ఆయన సరయూ నదిలోకి వెళ్ళారు, అదృశ్యం అయిపోయారు, వైకుంఠలాకుండా వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు నవమాసాలు కూడా తల్లి గర్భంలో లేరు, కానీ శరీరాన్ని మాయా శరీరాన్ని విడిచిపెట్టారు. కావాలనే కొంతమంది శ్రీకృష్ణుడు దేవుడు కాదు, చూడు ఆయన మనలాగే చనిపోయాడు అనే వాళ్ళ కోసం అయ్యా నిజమేంటి, సరే నీదే కరెక్టు, నువ్వు ఇలాగే అనుకుని మాయలో ఉండు అని చెప్పడం కోసం భగవంతుడి స్వయంగా ఒక మాయా శరీరాన్ని అట్లా విడిచిపెట్టేస్తాడు. దాన్ని చూసి దేవుడు కూడా చూడండి కృష్ణుడు కూడా మనలాంటివాడే అని మూర్ఖులందరూ అనుకోవాలి. భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో, అవజానాంతి మామూఢ మానుషం తను మాసుకుతున్నా, నీతో పాటు ఆవిర్భవించి ఇక్కడ ఉండడం వల్ల నన్ను కూడా సాధారణమైన మనిషిగానే భావిస్తే నువ్వు ఒక మూర్ఖుడివి అనేసి భగవంతుడు స్వయంగా చెప్పాడు. కానీ దుష్టులు ఈర్ష్యాపరులు కృష్ణుడిని దేవుడిగా అంగీకరించలేదు. అంగీకరించక ఏం చేస్తారు,
మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ అనేకమైనటువంటి యోనుల్లో పడిసేస్తారు. మళ్ళీ మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం. ఎప్పుడుకో మళ్ళీ మనుష్య జన్మ అర్ధతం అనిత్యం అపీహతీర లబ్ధ సుదుర్లభం బహు సంభవంతే అని ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? అత్యంత విలువైనటువంటిది మనుష్య జన్మ. ఎన్నో జన్మల తర్వాత ఈ మనుష్య జన్మ దొరుకుతుంది. ఎప్పుడు కూడా వీడు భగవంతుడు కాదని నిరూపించాలనుకుంటే సరే, అటువంటి వాళ్ళ కోసం భగవంతుడు శరీరాన్ని విడిచిపెట్టాడు. మీరు కొట్టుకుని సవంటరా బాబు అనేసి ఎంత చెప్పినా వినకపోతే ఏం చేసింది భగవంతుడు? శాంతి దూతగా వెళ్ళినప్పుడు దుర్యోధనుడికి తన విశ్వరూపాన్ని చూపిస్తే ఇదేదో కొంచెం మాయలు, చిన్నప్పటి నుండి ఇలాంటి వేషాలు వేస్తాడు, కొంచెం ఇంద్రజాలం చూపిస్తుంటాడు, దేవుడు నమ్మడానికి ఇష్టపడట్లేదు. అటువంటి వాళ్ళకి సరే, ఇప్పటికీ విన్నటువంటి వాళ్ళకి ఏం చేయలేదు. అందుకే భగవంతుడు అర్థం చేసుకోవాలంటే ఈర్షారాహిత్యులై ఉండాలి, మాత్సర్యం ఉండకూడదు, అసూయ. వీడికి పూజ చేయడమా, వీడికి నమస్కారాలు చేయడమా, వీడికి అన్ని భోగాలను ఇవ్వడమా, వీడి యొక్క నామాన్ని స్మరించడమా అనేటటువంటి ఈర్ష కలిగి ఉండేటటువంటి వాళ్ళకి అదే గతి. కాబట్టి భగవంతుడు అజుడు, శాశ్వతుడు, నిత్యుడు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు కదా ఈ యొక్క జన్మ దుఃఖభూయిష్టమైనటువంటి జన్మ, మృతి, జరావ్యాధుల నుండి బయటపడేది, త్రివిధ తాపముల నుంచి బయటపడేది లేకపోతే లేదు. కాబట్టి రామాయణంలో మనకి కనిపిస్తుంది కొన్నిసార్లు విరుద్ధాభాసం, కృష్ణావతారంలో కూడా కనిపిస్తుంది. రాముడు జన్మించాడు, ఇక్కడ కృష్ణుడు జన్మించలేదు. రాముడు శరీరాన్ని విడిచిపెట్టడం మనకి తెలియదు. సరైనదికి వెళ్తారు, వైకుంఠం వెళ్ళిపోతారు. ఇక్కడ చూసినట్లయితే శరీరాన్ని విడిచిపెట్టినట్లు ఉంటుంది. కాబట్టి అందుకే భగవంతుడు భగవద్గీతలో ఒక సింపుల్గా చెప్పాడు, జన్మ కర్మచ మే దివ్యం, నా యొక్క జన్మ కర్మలు అనేవి దివ్యం. అది ఎవడు తెలుసుకుంటాడు వాడు భగవంతుడి ధామానికి వెళ్తాడు. ఎవడు తెలుసుకోలేడు, అందులో కూడా ఏదో వంకను చూపించి దూరంగా ఉండాలనుకుంటాడు, అటువంటి వాడు మళ్ళీ మళ్ళీ జన్మం తీసుకోవాల్సి వస్తుంది. సీతాదేవి చూడండి, అయోనిజిగా సాధారణ వ్యక్తి శివధనుస్సుని ఎత్తకల్లా సీతాదేవిని పొందాడు. అయోనిజ సీత, అటువంటి సీతమ్మ వారిని వివాహం చేసుకున్నవారు. పరశురాముడు వంటి మా విష్ణు అవతారమే పరశురాముడికి అయినప్పటికీ కూడాను ఈ అవతారం వచ్చేసరికి అవతారాన్ని చాలించవలసినటువంటి సమయంలో అంత పెద్ద పరశురాముడు అంటే ఎంతోమంది క్షత్రియుల్ని సంహరించినటువంటి రాముడు తన బాణాన్ని ఎత్తివేశాడు, విష్ణు శాపాన్ని ఎత్తినాడు. నరసింహావతారం మనం చూసినాము, వామన అవతారం మనం చిన్న పిల్లవాడు త్రివిక్రముడుగా వచ్చినాడు. వామనుడిగా వచ్చి త్రివిక్రముడుగా మారాడు. 3 అడుగులతో ప్రపంచాన్ని, భూలోకము నుంచి అన్ని లోకాన్ని ఆక్రమించి చివరికి 3వ కాలు ఎక్కడ పెట్టాలి అంటే బలి చక్రవర్తి నా తల మీద పెట్టండి అంటే తల మీద పెట్టుకున్నాడు. ఇక్కడ కూడా భగవంతుడు వామనుడుగా, ఆయనకి ఎవరికి జన్మ లేదు, జీవుడికి లేదు, భగవంతుడికి లేదు, ఇద్దరూ శాశ్వతులే. కానీ భగవంతుడు నిత్యమైనటువంటి సచ్చిదానందమయ జ్ఞానంలో ఉంటాడు. కానీ జీవుడు అప్పుడప్పుడు భగవంతుడి సేవ చేయాలనేటటువంటి విషయాన్ని మర్చిపోయినప్పుడే ఈ భౌతికమైనటువంటి జగత్తులో ఉండి నానా తిప్పలు పడుతూ ఉంటారు. మళ్ళీ బుద్ధిమంతులు ఎప్పుడైతారో మనుష్యానాం సహస్రేషు, ఎన్నో జన్మల తర్వాత ఎవడో ఒకడు ప్రయత్నిస్తుంటాడు ఆధ్యాత్మికంగా భగవంతుని పొందడం కోసం, మోక్షం కోసం. అటువంటి ఎవరో వేలాది వేల మందిని ఎవరో ఒకరు మాత్రమే పొందగలరు భగవంతుడు. వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదుర్లభ. ఎన్నో జన్మల తర్వాత వాసుదేవుడే సర్వమిని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు భగవంతుని పొందుతారు. ఆయనకి తల్లిదండ్రులు ఉన్నారా? మరి అజుడు అనేటప్పుడు యశోదానందనుడు, కౌశల్యానందనుడు, దశరథనందనుడు, ఇలా ఎందుకండి పేర్లు?
తన భక్తులు కాబట్టి తన భక్తులకి ఆయన లోబడిపోతాడు. అహం భక్త పరాధీనో స్వతంత్ర ద్విజ అన్నాడు కదా. తన భక్తులకి ఆయన సేవకుడు, దాసుడు. ఒక్కొక్కప్పుడు భగవంతుడు నా కొడుకుగా, ఒక్కొక్కప్పుడు భక్తులు భగవంతుడిని తన కొడుకుగా కావాలనుకుంటారు, ప్రియుడిగా కావాలనుకుంటారు, మిత్రుడిగా కావాలనుకుంటారు. ఒక్కొక్క రసాన్ని వ్యక్తపరుస్తారు. మాధుర్య రసము, సఖ్య రసము, వాత్సల్య రసము, దాస్య రసము, శాంతరసము. భక్తుడు ఎవరెవరికి ఏ విధంగా కావాలనుకుంటున్నారు, ఏ యాం తనుర్భక్త శ్రద్ధయాచ్యుతిమిచ్చతి. ఎవరెవరు ఏ విధంగా కావాలనుకుంటే ఆయా విధంగా. ఒక్కొక్కప్పుడు భగవంతుడిని కొడుకుగా కావాలనుకునేటప్పుడు వాళ్ళ కోసం భగవంతుడు యశోదనందుడిగా, కౌశల్యానందుడు ఈ విధంగా అవతరిస్తాడు. వాళ్ళకు కూడా కారణమైన వాడు భగవంతుడే. అయినప్పటికీ కూడాను తన భక్తులు ఆ విధంగా కావాలనుకున్నాను కాబట్టి ఎస్, నేను రెడీ నీకు సేవ చేయడానికి. అది అజుడు. కొందరు మహాత్ములు గుర్తించారు కృష్ణుడు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు అనేసి. శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క అవతారం, నారాయణుడే అనేసి. అటువంటి వాళ్ళు ఎప్పుడూ భగవంతుడిని కొలుస్తూనే ఉన్నారు. అక్రూరుడు, భీష్ముడు, పాండవులు ఇత్యాది, కుంతి మహారాణి, చాలామంది భగవంతుడిని గుర్తించారు. యాదవులు, ద్వారకావాసులు భగవంతుడు నిత్యము భగవంతుడికి సేవ చేసినారు. భీష్ముడు అంత్య సమయంలో కూడా భగవంతుడిని మర్చిపోలేదు. విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించి భగవంతుడిని ఆ యుద్ధ రూపంలో భగవంతుడు ఏ విధంగా ఉంటాడో, యుద్ధమాడుతూ ఉండేటప్పుడు భగవంతుడి యొక్క ముఖం ఏ విధంగా ఉంటుందో వీర్యరసం, ఆ వీర్యరసంలో భగవంతుడిని ప్రత్యక్షం చేసుకొని శరీరాన్ని విడిచిపెట్టాడు భీష్ముడు. అది కాబట్టి భగవంతుడు కొంతమందికి నేనేంట్రా భగవంతుడు అని చెప్పినా సరే వాళ్ళు వినడానికి తయారు లేదు, చూపించినా ఒప్పుకోరు, ఆయన ఒప్పుకోదు. ఒకటి భగవంతుడి పట్ల అత్యంత ప్రేమ ఉండడం వల్ల ఇది జరుగుతుంది. గోపికలు, గోపాలులు యాదవ కులంలో ఉండేటువంటి చూడొచ్చు మనం. బృందావన వాసులు అందరూ కూడాను భగవంతుడిగా ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడితో అనవసరం. వాళ్ళు అత్యంత భగవంతుడి మీద అత్యంత ప్రేమ వల్ల ఇది జరుగుతుంది. అత్యంత ద్వేషం వల్ల కూడా జరుగుతుంది. భగవంతుడు అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. భగవంతుడు ఇన్ని విధాలుగా చూపించినా సరే భగవంతుడిని ఒప్పుకోడు దుర్యోధనాదు. సో ఇలా ఉంటుంది. భగవంతుడు అందుకే అంటాడు, ఎక్కడున్నా సరే నా యొక్క నామాన్ని స్మరించినట్లయితే నేను అక్కడ ఉన్నట్టే. అందుకు భగవంతుడు అజుడై ఉన్నాడు, జన్మ లేనటువంటి వాడిని. అనాది అయి ఉన్నాడు, ఆది లేనటువంటి వాడనేసి. నిత్యము ఉండేవాడు, ఎల్లప్పుడూ త్రికాలమునందు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో అన్ని సమయాల్లో భగవంతుడు ఉన్నాడు. ప్రళయాలు వచ్చినా ఏమొచ్చినా సరే భగవంతుడు నిత్యమై ఉన్నాడు. అన్నీ ఆయన ముందే జరుగుతాయి. ఎలా అయితే ఆకాశం లోపలే అన్ని కార్యాలు జరుగుతుంటాయో ఈ సృష్టి అలా జరుగుతుంది, అలాగే భగవంతుడి ముందులే అన్నీ జరుగుతుంది. అయినప్పటికీ కూడా భగవంతుడికి దానికి ఏమీ సంబంధం లేకుండా ఉంటుంది. ఆయన కంటి చూపుతోనే సమస్త సృష్టింపబడి పరిపాలింపబడి లయింపబడుతుంది. ఆయన శాశ్వతుడు, ఎప్పటికీ కూడా మారనటువంటి వాడు, సనాతనుడు, ఎప్పుడు కూడా ఉన్నవాడు, అనాది కాలం నుండి ఉన్నవాడు, పురాణ పురుషుడు, అత్యంత ప్రాచీనమైన వాడు, నిత్యమైనటువంటి వాడు. కాబట్టి అటువంటి దేవదేవుణ్ణి మనం తెలుసుకోవాలి. అటువంటి దేవదేవుణ్ణి నిరంతరం మనం స్మరించాలి. అందరు ఆచార్యులు కలవు పెద్ద హరినామ సంకీర్తనం. కలియుగంలో హరినామ సంకీర్తనం మాత్రమే మనల్ని రక్షిస్తుంది. నాస్తేవ గతరణ్యద, ఇంకొక దారి లేదు అని చెప్తున్నారు. కాబట్టి మనం భగవంతుడిని నిరంతరం అనన్య చేతాహ సతతం యోమాన్ స్మరత నిత్యసహ తస్యాహం సులభ పార్థా నిత్యయుక్తస్య యోగినః. భగవంతుడికి నిరంతరము జపించడం ద్వారా, స్మరించడం ద్వారా ఆయన మనకి సులభమైపోతాడు.
ఆయన పొందడం అనేది అత్యంత సులభమైపోతుంది. కాబట్టి మనం నిరంతరం కూడా భగవన్నామాన్ని స్మరించుకుందాం, భగవంతుడి యొక్క దివ్యలీలల్ని విందాం. మనం సాధకులం, ఒక రోజులో ఇది జరగకపోవచ్చు. మనం మెల్లిమెల్లిగా ప్రయత్నిస్తూ ఉండాలి. ఏది కూడా ఒక్క క్షణంలో జరగదు, అది మనకు తెలియాలి. కొన్నిసార్లు మనలో ఉండేటటువంటి తీవ్ర భక్తి వల్ల తొందరగా మనం భగవంతుని పొందుదాం గాక. కానీ ఇంక జనరల్గా ఏం జరుగుతుందంటే స్లోగా మనం ఈరోజు ఇలా ఉన్నాం, రేపు ఇంకా కృష్ణ భక్తులు ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా డెవలప్ చేసుకోవాలి కృష్ణ భక్తుని. కాబట్టి అనుకూల పరిస్థితుల్ని ప్రతికూల పరిస్థితులను అన్ని సమయాలు యందు కూడా భగవంతుడి యొక్క నామస్వరాన్ని విడిచిపెట్టకుండా నిరంతరం భగవంతుడి వైపు, భగవంతుడికి సంబంధించినటువంటి కార్యాల వైపు వెళ్ళి యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అన్నాడు కదా. ఏం చేసినా సరే నా కోసం చేయి, నాకు సమర్పించు, నాకు నమస్కరించు. భక్తి ఆ మామాభిజానాతి, భక్తి ద్వారా నన్ను తెలుసుకోగలరనేసి. కాబట్టి అటువంటి శ్రీకృష్ణ తేజముని ప్రాణాపాన సమయే కపవాత పిత్తై, ప్రాణాన్ని త్యజించినప్పుడు మనం కప పిత్త వాయువుల ద్వారా, వాతముల ద్వారా మనం భగవంతుడి యొక్క నామస్వరాన్ని చేయగలమో లేదో తెలియదు. కాబట్టి నిరంతరం ప్రయత్నించినట్లయితే ఆయా సమయంలో భగవంతుడు మనకి అహం స్మరామి మద్భక్తం నయామి పరమం గతిం అన్నారు. ఒకవేళ అటువంటి భక్తులు వాళ్ళు భగవంతుడిని స్మరించి ధ్యానించి సేవ చేసి అన్నీ చేశారు, కానీ చివరి సమయంలో వాళ్ళు గుర్తించుకోలేకపోతున్నారు అనుకోండి, భగవంతుడే వాళ్ళ కోసం భక్త సులుభుడై వాళ్ళకి స్మరించేటట్లు జ్ఞానం వచ్చేటట్టు చేస్తాడు. ఒక శ్రీకృష్ణ కర్ణామృతంలో అత్యంత సుందరమైనటువంటి శ్లోకం ఉంది. వ్యత్యస్తపాదామవతతం సిత బర్హి బర్హం సాచీకృతాననివేశిత వేణురంధ్రం తేజ పరం పరమకారిణికం పురస్తాత్ ప్రాణాపరయాణ సమయే మమ సన్నిధత్తాం. కుడివైపున ఎడమ పాదమును, ఎడమ వైపున కుడి పాదమును ఉంచుకొని నెమలి పింఛముని శిరోభూషణంగా ధరించి ముఖమును కొంత ఓరుగా ఉంచి మురళిని మ్రోగించుచు పరమ దయానిదైనటువంటి ఆ శ్రీకృష్ణ తేజము మరణకాలమున నా ముందు ప్రత్యక్ష మగుగాక అనేసి కులశేఖర బిల్వమంగళ ఠాకూర్లు వారు అంటున్నారు. చాలా అద్భుతమైనటువంటి పుస్తకం ఇది. కులశేఖర ఆళ్వారు బిల్వమంగళ ఠాకూర్లు రచించినటువంటి గ్రంథం. ఎందుకంటే అంత్యకాలే చ మామేవా స్వరన్ముక్త కలేవరం, అంత్యకాలంలో ఏమవుతుందో తెలియదు. ఎప్పుడు మనకి అంత్యకాలం వస్తుందో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు కదా. అందుకు ఆ సమయంలో కృష్ణుడి యొక్క దివ్యమంగళ స్వరూపం మనకి ప్రత్యక్షం అవ్వాలి. కాబట్టి దానికోసం నిత్యం సతతం కీర్తయంతో మాం యతంతర్చ దృఢవ్రత, దృఢ సంకల్పంతో, దృఢ చిత్తంతో నిరంతరం భగవంతుడి యొక్క నామాన్ని జపించుకుంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అని భగవంతుడి నామాన్ని జపించి భగవద్ధామానికి వెళ్ళడానికి సిద్ధమవుతాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు, ఎవరేమైనా చెప్పాలనుకున్నా చెప్పచ్చు ఈ యొక్క టాపిక్ మీద. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? వినిపించిందా? వినిపించింది, అర్థమైంది. అందుకే అది అంటారు కదా కూడా ప్రభుది, ఇప్పుడు శ్రీరామ అవతారంలో ఆయన ద్విభుజ ఆకారంలో జన్మించినప్పటికి కానీ సరియు నదిలో కలిసిపోయినప్పుడు మళ్ళీ ఆయన చతుర్భుజ ఆకారంలోకి పైకి వెళ్ళిపోతారు ప్రభుది. కాబట్టి ఏ రూపంలో వచ్చినాడో ఆ రూపంలో వెళ్ళలేదు, తర్వాత శరీరం కూడా చిక్కలేదు ఇక్కడ భౌతికంగా. కాబట్టి ఆయన పుట్టుక చావు అది బేరీజ్ వేయలేరు అని చెప్తారు ప్రభుది.
అట్లే దేవకి కూడా చతుర్భుజ రూపంలో జన్మిస్తారు. కానీ మన తర్వాత ఆయన నిష్క్రమణ తర్వాత ఆ శరీరము ద్విభుజం. కృష్ణుని శరీరం చిక్కుతుంది గానీ, అది ఏ శరీరంతో జన్మించినాడో అది ఆ శరీరం గాదు. అవును. కాబట్టి ఈ చావు పుట్టుక అనేది మనం అవి భౌతికంగా పరిగణించలేము కాబట్టి. అది అర్థం ఉంటది. అదే. అంటే భగవంతుడు వైకుంఠంలో ఏ శరీరాన్ని ధరించి ఉంటాడో, అంటే ఏ విధంగా ఉంటాడు, అదే విధంగా ఆ శరీరంతో, అంటే శరీరం అనేది ఆయనకి లేదు. మనలాగా పంచభూతములతో తయారు చేసిన శరీరం లేదు. ఆయన శరీరం ఒక్కటే. మన శరీరం వేరు అయి ఉంటుంది. కానీ భగవంతుడి కలిగి ఉండదు. అందరికీ పరమాత్మ ఆయనే, అందరికీ ఆత్మ అయి ఉన్నాడు కూడా ఆయన. కాబట్టి మన విషయం ఏంటంటే భగవంతుడి శరీరం అంటే మాటల్లో చెప్పేటప్పుడు అది చెప్పుకుంటాం, కానీ వాస్తవానికి ఆయన శరీరానికి భేదం లేదు. ఆయన శరీరం అది ఏ ఆకారం పొందమంటే అది ఆకారం పొందేస్తుంది. అందుకే అన్నాను, వామనుడుగా మారింది, నృసింహుడుగా మారింది. ఈ భాగవతంలో 24-25 అధ్యాయాలు 25 అవతారాల గురించి చెప్పారు. అన్ని అవతారాలుగా కూడా శరీరం, ఒకే శరీరం 16,000 ఇంటిల్లో ఉండగలదు. అచింత్యమైనటువంటి శక్తి కలిగినటువంటిది ఆ దివ్య తేజ పుంజం అన్నమాట. కాబట్టి ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. సో ఆయన కొన్నిసార్లు ఇక్కడ కృష్ణావతారంలో శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన మాయా శరీరాన్ని విడిచిపెట్టారు. అది కూడా జనుల్ని భ్రమింప చేయడం కోసం. ఎందుకంటే ఈర్షాపరులు ఉన్నాడు. ఇదిగో కృష్ణుడు కూడా కర్మకి ఆధీనమైపోయాడు. కింద జన్మలో చూడు ఎవరిని చంపాడు, వాలిని దొంగతనంగా చంపాడు కదా. ఆయనే మళ్ళీ ఒక వేటగాడుగా పుట్టాడు. వేటగాడుగా పుట్టి ఇప్పుడు కృష్ణుడిని చంపించాడు అనేది కొంతమంది అలా చెప్తూ ఉంటారు. వాస్తవానికి భగవంతుడు ఒక చిన్న బొటన వేలి మీద ఒక బాణం గుచ్చితో చచ్చిపోతాడా? ఆయన ఎన్నో యుద్ధాలు అందరి ముందర అలా యుద్ధం చేస్తూ కురుక్షేత్ర యుద్ధంలో అలా రథాన్ని నడిపినవాడు. కొన్నిసార్లు భీష్ముడి యొక్క బాణాలు అర్జునుడికే కాకుండా కృష్ణుడికి కూడా మొక్కడికి గట్టి గుచ్చుకుంటుంటాయి. అయినా ఏం కాలేదు. ఇక్కడేమొచ్చి ఒక బొటన వేలికలు గుచ్చుకుంటే చాలంటే చనిపోయాడు. కాబట్టి అక్కడ అర్థం చేసుకోవాలి మనం. ఇది కేవలం భగవంతుని నమ్మలేని వాళ్ళ కోసం సృష్టిస్తున్నటువంటి మాయ. సరేనయ్యా, ఇలాగే మాయలో ఉంది నేను ఏమంటే స్తంభాన్ని పట్టుకొని నన్ను విడిచిపెట్టు అంటే స్తంభం విడిచిపెడుతుందా? మనం విడిచిపెట్టాలి. అదేవిధంగా భగవంతుని అసూయ చూసే వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు ఏం చేయలేడు. మనం ఆ మాయని, ఆ అసూయని విడిచిపెట్టామంటే భగవంతుడు మనం తీసుకుంటాడు. సో అది మాతాజీ. ఈ విధంగా భగవంతుడు అజుడు. అసలు జీవులందరూ కూడా అజులే. కానీ ఇటువంటి సందర్భంలో మనం శరీరాన్ని తీసుకుని ఉన్నాం కాబట్టి, ఈ శరీరం మారుతూ ఉంది కాబట్టి, ఈ సందర్భంలో ఈ శరీరం తీసుకున్నాం కాబట్టి మనం జన్మించినటువంటి వాళ్ళం, మనకు ఒక శరీరం ఉంది కాబట్టి. కానీ భగవంతుడికి అలా కాదు. ఈవెన్ ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పటికీ కూడాను ఆయన అజుడే. అట్లా కేవలం ప్రేమ భక్తి కారణంగా, కొన్నిసార్లు వాత్సల్య భక్తి కారణంగా ఫలానా వాళ్ళకి కుమారుడిగా జన్మించడం అనేది జరుగుతుంది. అంతే, అంతకుమించి. ఎస్, ఇంకేమైనా సందేహాలు, ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? ఇంకెవరికేం సందేహాలు లేవా? ఓకే. సో ఈరోజుకి శుభం. ఎవరైనా వైష్ణవ గీతం పాడతారా? హరే కృష్ణ బాబుజీ. హరే కృష్ణ. పాడవండి బాబుజీ, మీరు పాడవండి, పాడతాను బాబుజీ. పాడండి జీ, పాడండి. అందరినీ చేయండి. అరుణోదయ కీర్తన గీతావళ నుండి మొదటి భాగం. పూదిలో అరుణ పూరవవాగే శోభజమణి కోరేయమణి జాగే बहुत समोहालोइलो साजे गेले नागर राजे तातई तातई बाजल बोले
गन गन काहेरू जररोले प्रेमे डल डल सोमनय सोमरांडे शरणे नो पुरबाजे मुकुंद माधव यादव हरि बोलु न बोलु रे वदन बारी नीचे निद्रा से गेले राती दिवस शरीरा बासे हिमन दुर्लभ मानव देहं पायकी कोरि भावन गेहें एवे नावजिलो यशोद शूता शरमे पड़ते दागे उदिता तपना होइले आता दीने गेले वाली होई बेवेस्ता तविहे चेनो ये बेयलकायो ओ ये ना बज हृदय राजा जीवन नित्य जान है तारे ताहे नाना विदिता विपदा बारम नाम आश्रया करे तने तुमी ढाक